యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. టామ్కామ్ సంస్థ ద్వారా ట్రైనింగ్ పొంది విదేశాలకు వెళ్తున్న 18 మందిని మంత్రి వివేక్ అభినందించారు. వీలైనంత ఎక్కువ మంది యువతను విదేశాలకు పంపడమే లక్ష్యమని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ పైన రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. 10th ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి జర్మనీ పంపుతున్నామన్నారు వివేక్. ఇక కంపెనీలకు కావాల్సిన స్కిల్స్ ను తాము విద్యార్థులకు నేర్పిస్తామని టామ్కామ్ సంస్థ ప్రతినిధి బంగారు రాజు తెలిపారు. ప్రత్యేకంగా 10వ తరగతి 12వ తరగతి చదువుకున్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరికీ సాఫ్ట్ స్కిల్స్ నేర్పించి వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి టాటాస్ వారితో రాష్ట్ర ప్రభుత్వము ఒక జాయింట్ వెంచర్గా 65 ఐటీఐలు పాత ఐటీఐలు ఇవన్నీ కూడా మోడర్నైజ్ చేసి దాంతోపాటు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ 46 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కూడా ఇవి స్థాపించడం జరుగుతుంది. మొన్న అడ్మిషన్స్ డ్రైవ్ చేసినప్పుడు సుమారు 98% అడ్మిషన్స్ కావడం జరిగింది. ఇది ఒక రికార్డ్ ఐటీఎస్లో ఇంతమందిని. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా డిపార్ట్మెంట్లో ఉన్న లేబర్ డిపార్ట్మెంటు, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కలిసి ఈ అడ్మిషన్ డ్రైవ్ తీసుకొని అందరినీ అడ్మిషన్స్ కూడా చేయడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు వారికి కూడా చెప్పాము, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ బిల్డప్ అయిపోయింది, స్టూడెంట్స్ వచ్చేసన్నారు, మీరు తొందరగా 550 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఏదైతే అవసరమో ఈ ఐటీఎస్కి ఏటీసీస్కి మీరు తొందరగా శాంక్షన్ ఇస్తే ఆ రిక్రూట్మెంట్ అయిపోతే ఈ సంస్థలు కూడా మంచిగా నడిచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. బయట దేశాల్లో యువతని ఉద్యోగాల కోసం పంపించడానికి, తర్వాత బయట పనిచేస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు ఎవరైతే బయట పనిచేస్తున్నారో వాళ్ళ యోగక్షేమాల కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థకు సంబంధించి ఈరోజు మనం జర్మనీ లాంగ్వేజ్లో ట్రైనింగ్ ఇచ్చి ఒక 18 మందిని మనం ఓవర్సీస్ జర్మనీకి పంపిస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వీరు ట్రైనింగ్ ఉంటారు. అక్కడ ఒక 1000 euros స్టైఫండ్, 2800 euros శాలరీ ఉంటుంది నెలకు వీళ్ళకి. అక్కడ వీరికి శిక్షణ ఇచ్చిన అనంతరం వీళ్ళు అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వారికి కంపల్సరీగాను. దీనికి సంబంధించి దాదాపు గత 6-7 నెలలుగా వీళ్ళు తర్ఫీదు అవుతున్నారు, శిక్షణ పొందుతున్నారు. జర్మన్ లాంగ్వేజ్లో 2 లెవెల్స్ ఆఫ్ జర్మన్ లాంగ్వేజ్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో వీళ్ళకి ఎలక్ట్రీషియన్ గాను ట్రైనింగ్ తీసుకున్నారు. ఇక్కడ ఎలక్ట్రీషియన్స్గా కూడా పనిచేస్తున్నారు. వారికి సంబంధించి టామ్కామ్ అనే సంస్థ ఈ ఐఏఎస్ సంస్థ చేసుకున్న అగ్రిమెంట్లో భాగంగా వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. ఐఏఎస్ సంస్థ ఈ విదేశాల్లోనే కాకుండా మన లేటెస్ట్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ కానీ, వేరే అదర్ ఇండస్ట్రీస్ కానీ, జపాన్ నుంచి, కొరియా నుంచి, అదర్ యుఎస్ నుంచి వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా స్కిల్స్ మన ఐటీఐ తెలంగాణ యూత్కి కావాల్సిన విధంగా ఒక హబ్ అండ్ స్పోక్ మెథడ్ ద్వారా ఒక మంచి ఐటీఐ హబ్, మిగతా ఐటీఐ స్పోక్స్ ద్వారా ఈ జర్మన్ టెక్నాలజీస్ ట్రైనింగ్ మేము అందరికీ ఇస్తామని చెప్పి కూడా తెలంగాణ గవర్నమెంట్కి ప్రపోజ్ చేసామండి. మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఈరోజు కొత్త ఇండస్ట్రీ వస్తుంటే ఈ ఐటీఐలో చెప్పిన దానికి వాళ్ళ ఇండస్ట్రీకి కావాల్సిన దానికి చిన్న గ్యాప్ ఉంది. ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఆ గ్యాప్ని రిమూవ్ చేసేసి ఇండస్ట్రీ రెడీ చేస్తుందండి. ఆ ప్రపోజల్ కూడా తెలంగాణ గవర్నమెంట్ సానుకూలంగా తీసుకుంటుంది.